ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా దీన్ని నిర్వహిస్తున్నప్పటికీ శాస్త్రాలు చెప్పిన ప్రకారంగా అక్షయ తృతీయ ప్రాధాన్యం ప్రతి దేవతకి ప్రతి కర్మకి సంబంధించి ఉన్నది. ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రశస్తి మాత్రం కనబడుతున్నది. అసలు వైశాఖ మాసమే అత్యంత శక్తివంతమైనది. వైశాఖ మాసం ప్రారంభమైన 3వ రోజే ఈ పర్వం మనకు వస్తున్నది. ఇక్కడ ప్రత్యేకమైన 12 మాసాల్లో ఏ మాసం మహిమ దానికి ఉన్నప్పటికీ కూడా పురాణాల్లో 12 మాసాలకి 12 పురాణాలు చెప్పారు. అంటే ఆయా మాసాల్లో ఎలాంటి కర్తవ్యాలు చేస్తే ఎటువంటి దేవతానుగ్రహం పొందవచ్చో చెప్తున్నటువంటి పురాణములు మొత్తం 12 ఉన్నాయి. అందున వైశాఖానికి సంబంధించి వైశాఖ పురాణం విశేషంగా ఉన్నది. ఇది కాకుండా ధర్మశాస్త్రాల్లోనూ ఇతరత్ర మంత్రశాస్త్రాల్లోనూ యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా వైశాఖ మాస ప్రశస్తి కనబడుతున్నది. సంవత్సరంలో కార్తీకం, మాఘం, శ్రావణం, వైశాఖం ఇవి ప్రసిద్ధిగా చాలామందికి తెలిసినటువంటి పవిత్రమైన మాసాలు. వీటి కర్తవ్యాల్లో